నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు గుర్రంగూడలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రిజర్వ్ ఫారెస్ట్ లో 17.84 కోట్ల పనులకు శంకుస్థాపన చెరువులు కబ్జాలు చేయడం వల్లే కాలనీల్లోకి నీళ్లు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే హైడ్రా ఊరుకోదన్న సీఎం ఐటీ కారిడార్లో వరద నీటి సమస్య పరిష్కారానికి చర్యలు మరోమారు మల్కం చెరువును పరిశీలించిన ఉన్నతాధికారులు టీజీఐఐసీ రాయదుర్గం భూమి వేలంపై హైకోర్టు స్టే ఇటీవల భారీ ధర పలికిన భూమి తమదేనని కోర్టుకెక్కిన ఎస్బీఐ ప్రజల ఆరోగ్య భద్రతపై అధికారులు నజర్ జిమ్ సెంటర్లు మార్కెట్లు దుకాణాల్లో తనిఖీలు మేడ్చల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి హైదరాబాద్ లో చెరువులు కబ్జాలు చేయడం వల్లే కాలనీల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాటిని నివారించేందుకే హైడ్రాను తీసుకొస్తే దానిని భూతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మూసి ప్రక్షాళన చేస్తామన్న సీఎం ఎవరు అడ్డుపడినా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. గుర్రంగూడలో వన మహోత్సవాన్ని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రిజర్వ్ ఫారెస్ట్ లో 17.84 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన సీఎం హైదరాబాద్ గ్రీన్ మెట్రో పోలీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్బీ నగర్ ప్రాంతంలో 424 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈ రోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీ హిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్టులో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. నగరంలో చెరువులు కబ్జాలు చేయడం వల్లే కాలనీల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయని సీఎం తెలిపారు. వాటిని నివారించేందుకే హైడ్రాను తీసుకొస్తే దానిని భూతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. న్యాయంగా నిర్మాణాలు చేసిన వారికి జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలా మంది మధ్యతరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో
ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ల స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్లను కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎవరేమనుకున్నా సబర్మతి, యమునా కంటే గొప్పగా మూసి ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎవరు అడ్డం పడి దొర్లినా, ఎండ్రిన్ తాగినా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఐటీ కారిడార్లోని వరద నీరు నిలిచే ప్రాంతాల్లో హైడ్రా, మున్సిపల్ అధికారులు పరిశీలన వరకే సరిపెడుతున్నారు. మల్కం చెరువు ప్రాంతాన్ని ఇప్పటి వరకు 5 సార్లు పరిశీలించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా, సీఎంసీ కమిషనర్లు రంగనాథ్, సృజన ఐటీ కారిడార్లోని మల్కం చెరువు, కాజాగూడ చెరువు ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు చెరువులోకి మళ్లించే చర్యలపై సమాలోచనలు చేశారు. రేపటి నుంచి పనులు మొదలు పెట్టాల్సిందిగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద హైడ్రా బృందాలు వరద కాలువలోని పూడికతీత పనులను ముమ్మరంగా సాగిస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యలు, భద్రతా లోపాలతో మీర్పేట మంత్రాల చెరువు అధ్వాన్నంగా తయారైంది. చెరువు పరిసరాల్లో నెలకొన్న దుర్వాసన, అసాంఘిక చర్యల వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంత్రాల చెరువును కాలుష్య కొరల నుంచి విడిపించాలని చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానికులు నిరసన తెలిపారు. చెరువు పరిసరాల్లోని సుమారు 50 కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. చెరువు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచి భద్రత కల్పించాలని స్థానికులు కోరారు. గత 15 ఏళ్ల నుంచి లోతట్టు ప్రాంతం అని చెప్పేసి కాంట్రాక్టర్లకు జేవులు దడపడం తప్ప వచ్చే డబ్బులు మొత్తం సిస్టమేటిక్. ఇవాళ ఎస్ఎన్డిపి నాల లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రెయిన్ వాటర్ కలిసి కల్వెట్లు, ఎక్కడ అవుట్లెట్ చెరువు ఉంటే చెరువుకు అవుట్లెట్ లేదు. ఈరోజు రాజకీయాలు చేసి వీరు చేస్తారు, వారు చేస్తారు. ఇదే గత 15 ఏళ్ల నుంచి రాజకీయాలు తప్ప వీళ్ళు అభివృద్ధి మాత్రం శూన్యం, ఏం చేయలేదు. తెల్లారి మేము వాకింగ్కి వచ్చే వరకు 15-16 సీసాలు మొత్తం పడి ఉంటాయి గ్రౌండ్ మొత్తం. దాన్ని ఎవడు చూసేవాడు ఎవడు లేడు. నైట్ వస్తాకలే ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ వీధి లైట్స్ లేవు కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించి దీని యొక్క పరిరక్షణకు మన కమిషనర్ గారైనా కానీ ఇంకెవరున్నా కానీ పెద్దలు పార్టీ అది కావాలని కోరుకుంటున్నాం. అంతే. రాయదుర్గంలోని టీజీఐఏసీ భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఏసీ, గౌరవ్ వెంచర్స్కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని పన్మక్తలో టీజీఐఏసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములు తమవేనంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వేలంపై స్టే విధించింది. ఇటీవల జరిగిన వేలంలో అక్కడ ఎకరం 237 కోట్లు పలికింది. సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్తో పాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని, తమ వినతి పత్రాన్ని తిరస్కరిస్తూ మే 20న జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ ఎస్బీఐ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. రాయదుర్గంలో ఎస్బీహెచ్కు 2010లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా ఇందుకోసం 13.33 కోట్లను చెల్లించింది. ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనం కాగా గతంలో ఈ స్థలంలో ఉన్న 2 ఏటీఎంలను ఎస్బీఐ నిర్వహిస్తోంది. 2020లో గత ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేయగా ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఎస్బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.
అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కేటాయింపును రద్దు చేయడంతో ఎస్బీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి మురహరిపల్లి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. గోదావరి కనికి చెందిన జనగాం రాజశేఖర్, తన అక్క జయ, ఆమె పిల్లలు నిఖిల్, లోహిత, తన బావ చంద్రశేఖర్, మరో అక్క రేఖ, పిల్లలు లోహిత్, నిహాల్లతో కలిసి 2 కార్లలో హైదరాబాద్ బయలుదేరారు. మధ్యలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుండగా చంద్రశేఖర్ నడుపుతున్న కారు శామీర్పేట పరిధిలోని మురహరిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ పై నుంచి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రేఖ, లోహిత్, నిహాన్లను ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు రేఖ, నిహాల్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. లోహిత్ తొడ ఎముక విరగడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. వెనుక కారులో వస్తున్న రాజశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు తమ కళ్ల ముందే ఆప్తులను కోల్పోయి బోరుమన్నారు. నగరంలో ఆహారం కల్తీ చేస్తున్న పలు దుకాణాలపై అధికారులు కొరడా జులిపించారు. పలు మార్కెట్లలో పనీర్ పేరిట చీజ్ అనలాగ్ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో ముమ్మర తనిఖీలు చేపట్టి 825 కేజీల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పన్నీర్ సరఫరా అవుతుండగా ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్ లేబుళ్లతో విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. జూప్లియన్ కేర్వ్లోని లాపినోస్ పిజ్జా సెంటర్లోనూ ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన మసాలాలు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులు వాడుతున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే తొలగించారు. అనంతరం ఆహారం కల్తీ చేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. గంజాయి సరఫరా ముఠాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రంలో దొరికిన ముఠాల లింక్ ఆధారంగా ఒడిశాలోని మూల ప్రాంతాల్లో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. బలిమేల నుంచి జైపూర్ వరకు 80 కిలోమీటర్లు వెంబడించి గంజాయి వాహనం బొలెరోను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. బొలెరోలో వివిధ ప్యాకెట్లుగా ఉన్న 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం ఒడిశాలోని గాంధీనగర్కు చెందిన అమీర్ అలీఖాన్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి వాహనాన్ని దర్యాప్తు కోసం కోరాపుట్ పోలీసులకు ఈగల్ పోలీసులు అప్పగించారు. కుదురైన శరీరాకృతితో అందరినీ ఆకర్షించాలనుకునే యువతను తప్పుదోవ పట్టించకుండా పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గుడిమల్కాపూర్ ఏసీపీ తిరుపతి, సిఐ రామయ్య నేతృత్వంలో పోలీసు బృందాలు సుమారు 8 జిమ్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో నిషేధిత స్టెరాయిడ్లు, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు నిల్వ ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత స్టెరాయిడ్లు వినియోగించవద్దని, సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిమ్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలకు వైద్య సేవలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి పద్మారావు చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనను ఆశ్రయించిన వారికి నిమ్స్లో చికిత్స చేయించేందుకు సీఎం సహాయ నిధి నుంచి పద్మారావు నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ఎన్ఓసీలను పద్మారావు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యవసర సందర్భాల్లో ప్రజలు సీతాఫల మండీలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, ఎవరికీ డబ్బులు ఇవ్వరాదని పద్మారావు సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు పరిహారంగా సమకూరిన 303 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకునే దిశలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. 303 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులను ప్రజల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్, కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి సీతారామపురం, మర్రిరామరెడ్డి కాలనీ, హర్షవర్ధన కాలనీ, స్నేహ కాలనీ, భారత్ ఎవెన్యూ, అన్నానగర్, రసూల్పుర, కట్టకింది బస్తీల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు స్వీకరించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలు తెలిపి అనుగుణంగా పనులు చేపట్టి భవిష్యత్ తరాల కోసం నవ కంటోన్మెంట్ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని శ్రీ గణేష్ అధికారులకు సూచించారు.
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సమకూరిన నిధులు కేంద్రానికి వెళ్లకుండా కేవలం మన కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికే ఉపయోగపడేలా చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలగిరిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రైవేటు వ్యక్తులను దారాదత్తం చేశారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. ఆ భూమి వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని శ్రీ గణేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములను సీసీఎల్ఏ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఉంటే ఇప్పటికే నిర్మాణాలు జరిగేవి అని తెలిపారు. సర్కార్ భూములు కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులే అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంలో శ్రీ గణేష్ డబ్బులు తీసుకోకపోతే తమతో న్యాయ పోరాటానికి కలిసి రావాలని క్రిషాంక్ సూచించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మేము కోరినాం. ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఆ మాల్పాని కాలాపాని అన్ని బంద్ అవుతాయి. మేము ఎమ్మెల్యేతో కూడా అదే అంటున్నాం, డ్రామాలు బంద్ చేయి, దమ్ముంటే ఎల్లు ఆ జాగను ప్రభుత్వ భూమిగా తీసుకొని రా, అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు నీ టర్మ్ నువ్వు ఒకటేసారి ఉంటావు కాబట్టి ఇంకొక సంవత్సరం నరనే ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. ఈ సంవత్సరం నరలో నువ్వు చేయాల్సిన పని వచ్చే ఆగస్టు సెప్టెంబర్ వరకు బ్లూ షీట్స్ తీసే, డిసెంబర్ వరకు గవర్నమెంట్ భూమిగా శాంక్షన్ చేయి, వచ్చే జనవరిన నువ్వు అక్కడ శంకుస్థాపన చేపి ఉగాదికి రెవెన్యూ శాఖ మంత్రిని తీసుకొని వచ్చే ఈ సంవత్సరం పూర్తి వచ్చే జూన్ వరకు లిస్టులు తయారు చేయి, 6,000 ఇంద్రమ్మ ఇల్లు అక్కడి అప్పుడు చెప్తాం నువ్వు నిజంగానే 5 కోట్లు తీసుకోలేదని. కానీ నువ్వు ఈ కోర్టుకి పోయి నువ్వు ఒకవేళ కౌంటర్ చేయకపోతే 5 కోట్లు తీసుకున్నావు కాబట్టి జూలైలో ఆట మొదలు పెట్టినావు, జూలైలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పోయినావు, మళ్ళా తర్వాత నువ్వు ఆగస్టులో పొంగులేటి దగ్గర పోయినావు, అక్టోబర్ లో మీ మాల్పాని షురూ చేసిండు కదా. బకాయిలు చెల్లించడంలో ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న జాప్యంపై ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ బస్సు భవన్ ముందు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు దీక్ష చేపట్టారు. యాజమాన్యం తమ బకాయిలను మర్చిపోవాలనే విధంగా వ్యవహరిస్తోందని విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ ప్రతినిధి చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అభివృద్ధిలో తమ వంతు కృషి చేసిన విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలనే కనీస ఆలోచన యాజమాన్యానికి లేకపోవడం విచారకరమని చెప్పారు. ఎన్నో కష్టాల కోర్చి తాము కూడబెట్టుకున్న సొమ్మును తమకు తిరిగి ఇవ్వాల్సిందేనని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయాలని 2017 వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడకపోతే తమ పోరు ఉధృతం చేస్తామని విశ్రాంత ఉద్యోగులు హెచ్చరించారు. ఈ నెల 21న జరిగే నీట్ పునర్పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందించాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీట్ రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగరంలో వరుస అగ్ని ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. మొన్న పాతబస్తీ, నిన్న అమీర్పేట్, మరి రేపు ఎక్కడ? ఇప్పుడు నగరవాసులను వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం భవన నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పట్టించుకోకపోవడమేనని వాదన వినిపిస్తోంది. అందుకే అందరూ నిబంధనలు పాటించే విధంగా తనిఖీలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుతున్నారు. అప్పటికి నిబంధనలు పాటించకుంటే భవనాలకు ఇచ్చిన ఎన్ఓసీలు రద్దు చేస్తామని చెబుతున్న అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాసతో ముఖాముఖి. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా అగ్నిమాపక శాఖ అధికారులు పలు వాణిజ్య భవనాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నగరంలో ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అమీర్పేట్ మైత్రివనం లోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి మనతో పాటు సికింద్రాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ తనిఖీలు ప్రత్యేకంగా ఈ ఆకస్మిక తనిఖీలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? ఇది రెగ్యులర్గానే కండక్ట్ చేస్తుంటాం అండి. మేము ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ అనేవి నో అబ్జెక్షన్స్ ఇవ్వని బిల్డింగ్స్ కూడా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా అవి నార్మల్గా రెగ్యులర్ రొటీన్లో జరిగే ప్రక్రియ. ఈ తనిఖీల ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తలు పాటించడము,
వాళ్ళకి అగ్ని ప్రమాదాలపైన అవగాహన కల్పించడము, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పనిచేస్తున్నా లేదా చెక్ చేయడము, వాళ్ళకు ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకు నేర్పించడం. తనిఖీల్లో నిబంధనలు పాటించడం లేదని తెలిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళు కనుక మా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఉండి ఏమైనా డీవియేషన్స్ ఉన్నట్లయితే ఈ మధ్యనే మీరు చూసినట్టు కొన్ని బిల్డింగ్స్కి క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. సో అలా మా డీజీ గారికి క్యాన్సిల్ చేసే పవర్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని బిల్డింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళపైన మేము మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇటీవల కాలంలో చూస్తే అమీర్పేటలోని భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంటే వాటిల్లో నిబంధనలు లేవని కూడా అధికారులు గుర్తించారు. వాటిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? అది ఎలాంటి బిల్డింగ్ అయినా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ అలాంటి బిల్డింగ్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన మా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నగర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగానే కాకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడము, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం అనేది మా పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. రాష్ట్రంలోని అనేక భవనాల్లో ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని, అయితే నిబంధనలు ఎవరైతే పాటించారో వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎన్ఓసి నిరభ్యంతర సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాటిని రద్దు చేస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, సిటీ న్యూస్, హైదరాబాద్. ఈ నెల 21 నుంచి జరిగే టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు మొత్తం 4 డే మ్యాచ్లు, 3 నైట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నెల 25న రంగారెడ్డి రైజర్స్, 27న మెదక్ ఫాల్కన్స్, 29న ఖమ్మం ఏసెస్తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తలపడనుంది. జూలై 1న వరంగల్ వారియర్స్, 4న హరీంనగర్ డైమండ్స్, జూలై 6న నల్గొండ నైట్స్ రైడ్స్తో ఈ ఛాంపియన్స్ తలపడనుంది. ఇందులో ఈ నెల 23, 25, 27 జూలై 1న జరిగే మ్యాచ్లు మధ్యాహ్నం 2:15 ప్రారంభమవుతాయి. ఈ నెల 29న, జూలై 4, 7 తేదీల్లో జరిగే మ్యాచ్లు రాత్రి 7:15 షెడ్యూల్ చేశారు. జూలై 12న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే నిర్వహించనున్నట్లు హెచ్సీఏ ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటోన్న దర్శకుడు అనిల్ రావుపుడి మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సీనియర్ నటుడు వెంకటేష్, యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ను పట్టాలెక్కించారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్క్రిప్ట్ అందించగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. 200 కోట్లు వసూళ్లు సాధించాలని ఆకాంక్షించారు. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि